ఈ మహాయుద్ధానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇదంతా కూడా ఒక పునాది. దీనికి తరుణోపాయం ఏంటనేది చెప్పేస్తే మన తక్షణ కర్తవ్యం తెలుస్తుంది. భారత ఉపఖండ విభజన జరిగిన తర్వాత 7.5 దశాబ్దాల తర్వాత ప్రపంచంలో దేశం పేరు మారుమోగుతున్నది. ప్రతిష్ట ప్రతిధ్వనిస్తున్నది. ఇది నేను చెబుతున్న మాట కాదు. అంతర్జాతీయ పరిశీలకులు, మరి ముఖ్యంగా పశ్చిమ దేశాల పరిశోధకులు చేసిన అబ్జర్వేషన్స్ ఆధారంగా చెబుతున్న మాటలివి. దేశంలో దక్షిణాదిలో మొదలైన ప్రకంపనలకు ఇక్కడే సమాధానం వెతుక్కోవాలి. దేశాన్ని విభజించే కుట్రలను ఇక్కడే ఛేదించాలి. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, ఉదయనిధి స్టాలిన్ లాంటి వారు పీపీలికలు. వారిని విస్మరిద్దాం. మన లక్ష్యం సుదీర్ఘమైంది, కఠినమైంది కూడా. సనాతనవాదులుగా మనం మన క్షాత్ర ధర్మాన్ని కూడా పాటించాలి. క్షాత్రాన్ని వదిలేస్తే ఈ తరహా దాడులు మొదలవుతాయి. మనకు అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించి ప్రతిదాడి చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించాలి. కేవలం ఆవేశంతో కాదు, అధ్యయనంతో, పరిశోధనతో, మనదైన సనాతనం ఇచ్చిన పదునైన భాషతో తిరగబడాలి. రిఫ్లెక్షన్ భారత్ వంటి వేదిక ఉన్నది. మనమంతా క్షాత్ర ధర్మంతో ముందుకు వెళదాం. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం.